వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ప్రజెంట్ నేను నేతాజీ పార్క్లో ఉన్నా. సో లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ ఉండే కాలనీ వాళ్ళు అండ్ ఈ పార్క్ కోసం చాలామంది అసలు యంగ్స్టర్స్ గురించి ఒక్క నిమిషం మనం పక్కన పెడితే ఇక్కడ ఉండే సీనియర్ సిటిజన్స్ ఈ పార్క్ కోసం కొన్ని సంవత్సరాల తరబడి కోర్టులో పోరాటం చేసి కాలనీకి ఒక పార్క్ ఉండాలి, పిల్లలు ఆడుకోవడానికి ఉండాలి, అట్లా సరదాగా కాస్త మార్నింగ్ వాకో లేదంటే ఈవినింగ్ జాగ్ చేసుకోవడానికి ఉండాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడి సంవత్సరాల తరబడి తిరిగి సంపాదించుకున్నారు ఈ పార్క్ని. కానీ ఇలా వాళ్ళు అడుగు పెట్టలేని పరిస్థితి. ఎందుకు అని నన్ను ప్రశ్నించే ముందు ఒకసారి నా వెనకాల ఉండే విజువల్ సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే గతంలో ఈహా టీవీ కూడా ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్ ఏంటి అనేది మేము ముందుకు తీసుకొని వచ్చాం. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నామంటే మీ ముందు మాత్రమే కాదు, కేవలం ఇది వ్యూవర్స్ కోసం మాత్రమే చేస్తున్న వీడియో కాదు, ప్రత్యేకంగా అధికారుల దృష్టి మళ్లించడానికి చేస్తున్న వీడియో. ఎందుకంటే ఇక్కడ ఉండే సీనియర్ సిటిజన్స్ కొన్ని వందల కంప్లైంట్లు ఇచ్చారు, ఎన్నోసార్లు ఫోన్లు చేసి చెప్పారు. పాపం అధికారుల స్పందన ఎట్లా ఉంది అంటే నా వెనకాల చూస్తే పరిస్థితి ఎట్లా ఉందో అట్లే ఉంది. సో ఈ పరిస్థితి మారాలి అనే ఈ వీడియో చేస్తున్నాం. సో ఒక్కసారి పార్క్ సిచ్యువేషన్ ఏముంది మీరు చూసారు కదా, ఒక్కసారి ఇక్కడ ఉండే వాళ్ళతో మనం మాట్లాడితే అసలుకి ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది. ఎందుకంటే పిల్లలు ఆడుకునే చిల్డ్రన్ పార్క్ ఉంది, కానీ పిల్లల్ని తీసుకురాలేని పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అమ్మ మీ పేరేంటి? వసంత. సో ఏంటి పార్క్ గురించి చాలా సార్ వాళ్ళందరూ కూడా పార్క్ బాగుంది కానీ హాస్టల్స్ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఫ్యామిలీస్ రావాలంటే చాలా కష్టంగానే ఉంది. అదే ఎందుకమ్మా అంతా హాస్టల్ స్టూడెంట్స్ ఇక నైట్ కూడా అసలు ఇంకా పార్క్ మూసేసిన తర్వాత కూడా ఈ వీధిలో మొత్తం ఇంకా గొడవ కొట్టుకోవడం, అరవడం. మేమేమందంటే కూడా మా మీదకి రివర్సు, నీకెందుకు ఇది రోడ్డు కదా అని మాట్లాడుతున్నారు. ఇంకా అలాంటి వాళ్ళతో మనం ఏం చెప్తాం చెప్పండి. ఇంకా మేమే గమ్మన ఉండి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం, ఏం చెప్పలేని పరిస్థితిలో. అది అసలు ఈ టైం ఉంటే కాస్త అందరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడమో లేదంటే ఏదైనా ఒక యాక్టివిటీ అనేది మీ ఏజ్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఎందుకు పార్క్లో అడుగు పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి అసలు ఇక్కడ? ఈ హాస్టల్స్ వల్లనే జనాలకు ఇబ్బంది అవుతుంది, మా లాంటి ఫ్యామిలీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అదొకటి. ఇక్కడ గర్ల్స్ హాస్టల్ పరిస్థితి, బాయ్స్ హాస్టల్ పరిస్థితి. ఇక హాస్టల్స్ అన్న తర్వాత మీకు తెలుసు కదండి, అట్లనే ఉన్నాయి. మరి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా అసలుకి ప్రశాంతంగా ఈ పార్క్లో కూర్చో? ఎన్ని సంవత్సరాలు అంటే కొద్ది రోజులు అసలు మూతపడేసిర్రు. ఇంకా ఈ ఇబ్బంది వల్ల కొద్ది రోజులు తీశారు, ఏదో గొడవ జరిగిందని మూతేసేసారు. మళ్ళీ ఇప్పుడు తీస్తున్నారు కానీ ఇక చూస్తున్నారు కదా మీరు. ఇదంతా లేదు, కూర్చునే ప్లేస్ అయితే లేదు మాకు. తిరిగే ప్లేసు కష్టంగానే ఉంది, కూర్చునే ప్లేస్ కష్టంగానే ఉంది. మా లాంటి పెద్దవాళ్ళకైతే కొంచెం కన్వీనియంట్ అయితే లేదు అసలు. ఏం చెప్తామమ్మా మేము, ఇక ఏం చెప్పలేను నేను అసలు. ఇబ్బందే అసలు, ఏం చెప్తాను చెప్పండి. ఇంకా చూస్తున్నారుగా మీరు. అసలు ఇక్కడ పార్క్కి మన పిల్లల్ని తీసుకొని వస్తే పరిస్థితి ఏంది అసలు? ఇక మన పిల్లల్ని తీసుకొని వచ్చే పరిస్థితి లేదు, తీసుకురాము కూడా. ఎందుకంటే కొంచెం మంచి ఫ్యామిలీలు అంటే రావాలంటే ఇబ్బంది, అందుకని పిల్లల్ని తీసుకొని మేము రావడానికే ఇబ్బంది పడుతున్నాం, ఇక పిల్లల్ని తీసుకొస్తాం. అది మరి అట్లీస్ట్ మంచిగా కూర్చోవడము లేదంటే ఇట్లాంటి గలీజ్ పనులు చేయకుండా ఉండము చెప్తే వింటారా? వినరండి, వినరు, మనకే ఎదురు తిరుగుతారు. ఎందుక నైట్ గొడవ చేస్తూ ఉంటారు తాగి. మేమేమన్నాను అంటే నీకెందుకు ఇది రోడ్డు కదా. మా ఇంటి పక్కన చూడండి, మా ఇంటి పక్క రాత్రిపూట కూడా తెల్లవార్లు ఆ కార్ల సందున మేము ఏదైనా బెదిరిస్తే మమ్మల్ని అంటున్నారు, ఇంకా మీకెందుకు, మీ రోడ్డు కదా ఇది అనేసరికి మేము ఇంకేమంటాం, ఏం మాట్లాడలేక లోపలికి వెళ్ళిపోతున్నాం. చూడలేని పరిస్థితి, ఇంకేం పెట్టుకుంటాం వాళ్ళతో గొడవ అని వెళ్ళిపోతున్నాం. ఇంకా అంతే. కార్ పార్కింగ్ ఉందంటే ఇంకా అది చెప్పలేము. ఇక డే లేదు, నైట్ లేదు, చాలా ఇబ్బంది ఉంది కార్నర్ ఇళ్ళకైతే. అది చూడలేని బూత్ అంతా కూడా చూడమేనా? చెప్పలేను నేను అది. అట్లా అసలు ఏంటి పిల్లల్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు? ఈ జనరేషన్ పిల్లలా మరి చదువుకుంటున్నారు, అన్ని పేపర్లలో చూస్తున్నారు, యూట్యూబ్లలో చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. మరి ఎందుకు అట్లా చేస్తున్నారో అర్థం అవుతలే పిల్లలు. ఇప్పుడు ఒక తల్లిదండ్రి పిల్లలు కష్టపడి అక్కడ వాళ్ళు ఊర్ల నుండి మా పిల్లలు మంచిగా చదువుకొని ఏదో జీవితంలో పైకి వస్తారనే కదండి ఇబ్బంది పడుకుంటా పంపించేది పేరెంట్స్ మనల్ని. పంపించినప్పుడు అది అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చి చేష్టలు చేసుకుంటా ఎదుటోళ్ళని బాధ పెట్టుకుంటూ ఉండడం ఎంతవరకు న్యాయం? అది
ఆడపిల్లల్ని చూస్తుంటే ఆడపిల్లలే అంటున్నా. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆలోచించుకోవాలి. పెద్దవాళ్ళు ఎందుకు పంపిరు మనల్ని, ఎవరికోసానికి పంపిరు, మన భవిష్యత్తు గురించే కదా బయటికి పంపింది మనల్ని, మనం వాళ్ళ పేరు నిలబెట్టాలనేది ఉండాలి వాళ్ళకి. అది లేకుండా ఇంకా ఉంటే మనం ఏం చెప్పలేం కదా. ఇక అది సో బర్త్డే పార్టీస్తో డిస్టర్బెన్స్ ఉంటుంది ఫుల్గా. బర్త్డే పార్టీలు ఇంటి పక్కన కార్ల మీదనే బర్త్డే పార్టీలు చేసుకొని అటు కార్లు డమా 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 కొట్టేస్తారు. అసలు చెప్పే పరిస్థితి ఉంటుందా అండి? పెద్ద చిన్న మంచి మర్యాద ఏమీ లేదు వాళ్ళకి. మనం చెప్పుదామంటే నీకేంది, నువ్వెవరు, ఇది రోడ్డు అని అంటున్నారు. ఇంటి ముందు అంటే రోడ్డు, అది నువ్వెవడి. ఇంకొకడైతే కాలర్ ఎగిరేసి ఏం చేసుకుంటావు చేసుకోపో, నా పేరు ఇది అంటున్నారు. అమ్మాయిలు ఏం మాట్లాడారు, అబ్బాయిలు. అది వచ్చింది గొడవ. అట్లా మాట్లాడుతుంటే ఒక మంచి జాబ్ చేసిన ఆఫీసర్స్ వాళ్ళని ఏం మాట్లాడతారు చెప్పండి? ఆ టైంలో మనం ఏమన్నా మాట్లాడగలుగుతామా? ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన మనం ఏమైనా మాట్లాడగలుగుతామా ఆ టైంలో మనం? ఇబ్బంది అయితే బాగానే ఉంది, బాగా ఇబ్బంది ఉంది. రెగ్యులర్గా వస్తాను. ఈ పార్కులో కమిటీ ఉంటుంది కదా, వీళ్ళు చాలా ఉత్తములు. ఎందుకంటున్నానంటే ఇంత ఈ పార్క్ ఇట్ట ఉండటానికి కారణం వాళ్ళు బోల్డ్ త్యాగాలు చేసి కోర్టులకు వెళ్ళి తేనే ఇది నిలిచింది. లేకపోతే ఎవరొకళ్ళు గెద్దలల్లే తన్నుకుని పోయేవాళ్ళు అని నేను అనుకుంటున్నా. మంచిగా విలువైన ఆస్తిని ఏదో గవర్నమెంట్ ఆ రోజుల్లో 30-40 ఏళ్ళ నాడు ఇచ్చిన దాన్ని ఇంత మంచి ఏరియా, ఖరీదైన ఏరియాలో ఉందంటే వీళ్ళే కారణం. ఈ కొన్ని ఇబ్బందులైన సన్నివేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు కలిపి కూర్చోకూడదు. ఆడపిల్లలు వీళ్ళందరూ మా బిడ్డలే, పల్లెటూరు నుంచి చదువుకుని ఇక్కడికి వస్తారు. కరెక్ట్గా కొందరు ఉంటల్లా, ఇబ్బందిగా కూడా ఉంటున్నారు. ఎవడో ఒక సెక్యూరిటీ అనే అతను కొంచెం కరెక్ట్గా ఉంటల్లా, ర్యాష్గా మాట్లాడుతున్నాడు. మేము వీళ్ళకే చెప్పాము, అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. మీరు కానీ మేము కానీ వాళ్ళతో సెక్యూరిటీతో అంత పనక్కర్లా. సెక్యూరిటీ ఉద్యోగి, దాని మంచి చెడులు వీళ్ళు చూస్తారు పెద్దలు. నేను కూడా చెప్పా, ఒక అతను తప్పు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇల్లు లేక కదా జైల్లో ఉండట్టుగా మేడం, వీటిల్లో బయటకు రాగానే ఎక్కడో చోట బతకాలి కదా వాళ్ళు. మేము పెద్దోళ్ళం, ఇక్కడికి వస్తే పార్క్ వస్తేనే, లేకపోతే ఇంటికాడ కూర్చోలేం కదా. వీళ్ళు మరీను ఇరుకు గదుల్లో బతుకుతారు, కాసేపు ఇక్కడికి వస్తారు. అన్ని రకాల ఉపయోగమే. కానీ ఆడపిల్లలు మగపిల్లలు కలిపి కూర్చోకూడదు. మగపిల్లలు కూర్చుంటాం ఇష్టమే, ఆడపిల్లలు మన పిల్లలు ఎక్కడి నుంచో వస్తారు, బతుకుతున్నారు ఇక్కడ. రకరకాలుగా ఇబ్బందులు వస్తాయి. అమాయకులు ఆడపిల్లలు మగపిల్లల కంటే. ప్రేమించినోడు 10 మందిని ప్రేమిస్తాడు. ఆడపిల్ల ఒకరినే ప్రేమిస్తుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు ఎంతమందిని ప్రేమించావు అంటాడు. మా అబ్బాయి ఉన్నాడు, బయట బతుకుతున్నాడు. కరెక్ట్ కాదు. ఇక్కడ కాదు, ఎందుకు వద్దేంటి? ఇక్కడ ఈ యోగా మ్యాట్లో నేను కూడా కూర్చుంటా. యోగా మ్యాట్ కాడ నేను కూడా కూర్చుంటా. యోగా స్పేస్ కాడ నేను కూర్చుంటా. ఒక అమ్మాయి అబ్బాయి కాళ్ళు విసుకుద్ది, అబ్బాయి అమ్మాయి కాళ్ళు విసుకుతాడు. అవి చూసి వచ్చేసి వీళ్ళకి చెప్పా, ఇప్పుడు కలిసి కూర్చోకూడదు. వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. కొందరు 10 మందిని ప్రేమిస్తారు. వాళ్ళ పని అదే, డ్యూటీ. అందరూ కాదు, 99 మంది పిల్లలు, మగ పిల్లలు మా బిడ్డలంటే వాళ్ళు. మా అబ్బాయి కూడా ఒక ఎక్కడో దేశంలో ఉన్నాడు, కాదన్నాం. కొందరికి అన్యాయం జరుగుద్ది, బాధ వేస్తుంది. యోగా మ్యాట్ మీద కాళ్ళు పిసుక్కుంటాం తప్పు కదా. నేనే చెప్పా వీళ్ళకే, ఈ కమిటీ వాళ్ళకి నేను చెప్పా. ఇప్పుడు వాళ్ళు ఏదో బతకడానికి వస్తారు. ఇక్కడ కొన్ని బాగోల హాస్టల్లో ఉంటాం, కొన్ని కరెక్ట్ కాదు. వీళ్ళు భగవంతుడు వీళ్ళకి మంచి జరగాలి. ఈ కమిటీ ఇన్ని 100 కోట్ల ఆస్తి ఎవడో కాజేయకుండా ఉండి ఇంతమందికి మంచిగా అవకాశం ఇస్తుందంటే కమిటీ వాళ్ళు మంచిగా బతకాలి, వాళ్ళ కుటుంబం అంతా మంచిగా బతకాలని నేను కోరుకుంటా. మనసారా ఒప్పుకోరు, వాటాలు వేసుకు పంచుకుంటారు, మాంసం పోగెళ్ళే పంచేసుకుంటారు అన్నీ. వీళ్ళు అట్ట చేయలే, వీళ్ళు చేయపోబట్టే ఇట్లా ఉంది అంతవరకే. వీళ్ళు ఈ మగపిల్లలు కూడా మా బిడ్డలేనండి, ఎక్కడి నుంచో వచ్చారు, చదువుకుని ఉద్యోగాలకు వచ్చారు. నలుగురు 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, మొత్తం చెడగొడతారు.